ఐపీఎల్ సీజన్ మధ్యలో ఉన్న ముంబై ఇండియన్స్ పరిస్థితి ప్రస్తుతం డైలమాలో ఉంది. మిగిలిన 7 మ్యాచ్లలో గెలిచి ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే వారు అద్భుత ప్రదర్శన చేయాల్సిందే. ఈ సీజన్లో ఎంఐ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైంది. సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక ఆటగాళ్లు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండగా, హార్దిక్ పాండ్యా, షేర్ఫేర్ రూథర్ఫర్డ్ వంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా ఆశించిన మేర రాణించలేదు. బౌలింగ్లో అశ్విన్ కుమార్ మినహా మిగిలిన వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. లసిత్ మలింగ పర్యవేక్షణలో అశ్విని తన బౌలింగ్ను మెరుగుపరుచుకుంటూ ఒత్తిడిని అధిగమించడంపై దృష్టి సారిస్తున్నాడు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ఫామ్లో ఉంది. అటు బ్యాటింగ్లో హెన్రిచ్ క్లసెన్, నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ వంటి వారు విధ్వంసం సృష్టిస్తుంటే, ఇటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో ఇంకా యువ పేసర్ల ప్రవేశంతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారింది. కెప్టెన్సీ మార్పు చాలా సులభంగా, పారదర్శకమైన చర్చల ద్వారా జరిగిందని సహాయక కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ పేర్కొన్నాడు. ఒకవైపు నిలకడలేని ముంబై, మరోవైపు ఫామ్లో ఉన్న హైదరాబాద్ మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది. అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఎస్ఆర్హెచ్ను ఓడించి ముంబై తన పరిస్థితిని మార్చుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.